వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమంటి వినయ్ మిస్సుమంటి వినాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి ప్రతి అప్డేట్లోనూ కొత్త విషయాలు బయటికి రావడం జరిగింది. ఆర్జికర్ హాస్పిటల్లో గతంలో ఉండేటువంటి ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అతను చేసినటువంటి కొన్ని అంటే సిబిఐ విచారణలో తేలినటువంటి విషయాల ప్రకారం కనుక మనం చూస్తే చాలా విషయాల్లోనూ అవకతవకలు జరిగాయి. దాంతోపాటు కరప్షన్ జరిగింది. అండ్ అవి ఇప్పుడు సీజ్ చేయబోతున్నారు వీటికి సంబంధించినటువంటి వాటిలో కూడా. అండ్ దానితో పాటు కొన్ని విస్తుపోయేటువంటి నిజాలు అంటే ఈ రోజుకి ఎవరైతే అభయ పేరెంట్స్ ఉంటారో వాళ్ళని కొంతమంది డబ్బులు ఇస్తాము, వెనక్కి వెళ్ళిపోయింది, జస్టిస్ కోసం పోరాడొద్దు అని చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇందులో దీనికి సంబంధించినటువంటి వాటిలో కనుక వాస్తవ కోణాలు ఏంటి, అండ్ కోర్టు ట్రయల్స్ కనుక చూసుకుంటే ఈరోజు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దాని వెనక ఉండేటువంటి ప్రధాన కారణాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, అప్డేట్స్ కనుక మనం చూస్తే అండి, ఎప్పుడైతే ఈయన అరెస్ట్ అవ్వడం జరిగిందో కొత్త కోణాలు అయితే మనం వెలిగితీస్తున్నట్లు చూసాము. దాంతోపాటు వీటికి సంబంధించినటువంటి వాటిలోనే హాస్పిటల్ ఇతను ఏ ప్రాజెక్ట్స్ అయితే డీల్ చేశాడో అవి సీజ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది మనకి. ఇందులో వాస్తవ కోణాలు ఏంటి, ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏమేమి ఉన్నాయి? ముఖ్యంగా ఈరోజు అప్డేట్స్ విషయానికి వస్తే నాగరాజ్ గారు, సందీప్ ఘోష్ని ఏదైతే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆగస్టు 9 హర్రర్కి సంబంధించి ఆయన మీద 3 అభియోగాలు ఉన్నాయి. అందులో మొదటి అభియోగం ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ జరిగినటువంటి ఈ ట్రైనీ డాక్టర్ మీద హత్య ఉదంతం, దీనికి సంబంధించి. రెండవది ఈయన ఫైనాన్షియల్ ఇరెగ్యులేటర్స్ సంబంధించి ఒకటి చేశారు. మూడవది ఈడీ ఎంక్వైరీస్ కూడా ఉన్నాయి. ఇంకా ఈడీ ఎంక్వైరీస్ ఇప్పటిదాకా ఇంకా స్టార్ట్ చేసినట్టుగా మనకైతే న్యూస్ ఇప్పటిదాకా అందలేదు. సో ఈరోజు కొన్ని కీలకమైనటువంటి ఘట్టాలు సందీప్ ఘోష్కి సంబంధించి కొన్ని విషయాలు జరిగాయి. దానికి సంబంధించి నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. ముఖ్యంగా సందీప్ ఘోష్ గారు ఏం చేశారంటే, ఫైనాన్షియల్ ఇరెగ్యులేటర్స్ సంబంధించి ఆయన సిబిఐ కస్టడీలో ఉంటుండగానే అతను లాయర్ త్రూగా సుప్రీంకోర్టుకు ఒక ప్లీ పెట్టుకున్నారు. సో నాకు ఇమీడియట్గా సిబిఐ కస్టడీలో నాకు జరుగుతున్నటువంటి ఈ ఇంట్రాగేషన్ కరెక్ట్ కాదు, సో సుప్రీంకోర్టు చెప్పి ఈ సిబిఐ ఇంట్రాగేషన్ క్యాన్సిల్ చేయమని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకు క్లియర్ అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు క్రిస్టల్ క్లియర్గా రిజెక్ట్ చేసి పడేసింది మన సందీప్ ఘోష్ గారు ఇచ్చినటువంటి అర్జీని. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్, ఆయనకు ఫస్ట్ పరాభవం జరిగింది. న్యాయం బ్రతికే ఉందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో సిబిఐ ఏదైతే కస్టడీలో మీరు తీసుకున్నారో వాళ్ళ ఇంట్రాగేషన్ మీకు అవ్వాల్సిందే. ఇది సిబిఐ కాకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టు చేయడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఒక స్పెషల్ కోర్టు నడుస్తుంది కాబట్టి మీరు అక్కడే మీ యొక్క డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టు నిర్ద్వందంగా దాన్ని తిరస్కరించింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అచీవ్మెంట్. సెకండ్ వన్, సందీప్ ఘోష్ ఆ రోజు జరిగినటువంటి ఆగస్టు 9 హత్య ఉదంతం సంబంధించి కొన్ని కీలకమైన ముఖ్య అంశాలు జరగడం జరిగింది. ఇందులో ఆగస్టు 8 అంటే తెల్లవారుజామున 9వ తారీఖున 4:03 నుంచి 4:37 జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించి ఇంట్రాగేషన్లో కొన్ని ముఖ్య విషయాలు వెలుగులోకి వస్తుంటే లోకల్ పోలీసులు వెళ్ళి ఆ సంఘటనా స్థలాన్ని పూర్తిగా క్యాప్చర్ చేయడం, దగ్గరగా ఉండే సాక్ష్యాధారాలు ఏదైతే సెమినార్ హాల్లో హతురాలు ఎక్కడైతే మృత్యుందిపడిన డెడ్ బాడీ ఎక్కడైతే ఉందో ఆ డెడ్ బాడీకి దగ్గరగా ఉన్నటువంటి వాల్ పక్కనే ఉన్నటువంటి ఆ యొక్క వాష్ బేసిన్స్ అంటే ఇంతకు ముందు ఏం చెప్పారు, వాష్ బేసిన్ దగ్గర ఉంటే అక్కడ హ్యాండ్స్ వాష్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయారు. సో రక్తపు చారికలు మరకలన్నీ కూడా వాష్ బేసిన్ దగ్గర ఉన్నాయని ముందు సస్పెక్ట్ చేశారు మనకి మీడియా అందిన కథనాల ప్రకారం. అయితే ఆ ప్రాంతాన్ని పూర్తిగా డిమాలిష్ చేసేటట్టుగా నెక్స్ట్ డే అంటే ఆగస్టు 10వ తారీఖు ఇమీడియట్గా కొంతమంది పీడబ్ల్యూడీ వర్కర్స్ వెళ్ళి దాన్ని డిమాలిష్ చేశారు. దీనికి సంబంధించి సందీప్ ఘోష్ అంటే ఆగస్టు 9వ తారీఖు నాడు ఎక్కడైతే ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా చేస్తున్న సందీప్ ఘోష్ గారికి రిజైన్ కోరుతూ అతను స్టేట్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకుంటే ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి ఆయనకి నేషనల్ మెడికల్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆ రోజు సాయంత్రం జరిగింది. సో ఉత్తర్వులు అందేసరికి 10 గంటల అంటే ఆగస్టు 10వ తారీఖు ఉత్తర్వులు అందితే ఆగస్టు 10వ తారీఖు ఉదయాన్నే సందీప్ ఘోష్ గారు పీడబ్ల్యూడీకి అంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ ఏం రాశారంటే, ఇక్కడ డాక్టర్స్ వీళ్ళు యూజ్ చేస్తున్న టాయిలెట్స్ కానీ వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ సరిగ్గా లేవు కాబట్టి ఇమ్మీడియట్గా వచ్చి ఇక్కడ వర్క్ యాక్టివిటీ స్టార్ట్ చేయమని చెప్పి ఉదయం ఎర్లీ మార్నింగ్ అంటే ఆయనకి హైకోర్టు నుంచి ఆర్డర్స్ రాకుండా మునిపే యాజ్ అ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడే ఈయన ఒక రిక్వెజేషన్ లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ కూడా ఈరోజు మనకి మీడియాలో రిలీజ్ అయింది. వీలైతే మనం ఈ లెటర్ని కూడా ఈరోజు ఇందులో మన వీడియోలో పక్కన పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి నాగరాజ్ గారు. షూర్ సార్. సో దీనికి సంబంధించి ఇక్కడ కాంట్రడిక్షన్ ఇమీడియట్గా సిబిఐ వాళ్ళు చేసిన ఇంట్రాగేషన్ ఏంటంటే, ఎందుకు మీరు ఇమ్మీడియట్గా ఆల్రెడీ ఒక హత్య జరిగింది, మీడియా ఉంది, ఇంత హడావుడి ఒక డ్రాస్టిక్ అంటే
ఒక భయంకరమైన ఒక దుర్ఘటన జరిగిన సమయంలో మీరు ఇంత అత్యవసరంగా మీ రిజిగ్నేషన్ లెటర్తో పాటు అత్యవసరంగా మీరు ఎందుకు పీడబ్ల్యూడీ వర్క్స్కి మీరు ఎందుకు లెటర్ రాశారు? మీరు రాసిన విత్ ఇన్ సెకండ్స్లోనే, విత్ ఇన్ అవర్స్లోనే ఇమీడియట్గా పీడబ్ల్యూడీ వాళ్ళు రావడం, ఆ వాళ్ళని డిమాలిష్ చేయడం, మళ్ళీ కొత్తగా రెన్యువేషన్ కోసం చెప్పి ఇమీడియట్గా స్టార్ట్ చేయడం, ఇది మీకు కరెక్ట్గా లేదని చెప్పి ఈరోజు సిబిఐ వాళ్ళ ఇంటరాగేషన్లో దీని మీదే క్లియర్ ఇంటరాగేషన్ జరిగింది. ఈరోజు దానికి సంబంధించిన లెటర్ కూడా బయటకు వెలుగులోకి వచ్చింది. ఇదే ప్రశ్న సేమ్ హైకోర్టు కూడా స్టేట్ గవర్నమెంట్కి అడిగారు పీడబ్ల్యూడీ వర్క్స్కి. ఈరోజు అక్కడ వెస్ట్ బెంగాల్ చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు సూటిగా మమతా బెనర్జీ గవర్నమెంట్ కూడా అడిగారు, పీడబ్ల్యూడీ వర్క్స్ డివిజన్కి అడిగారు. అంటే గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నటువంటి ఎటువంటి ఈ వర్క్స్ అండ్ డిపార్ట్మెంట్కి ఒక ప్రత్యేకమైన శాఖ ఉంటుంది, దాన్ని పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ అంటారు. సో పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ వారికి సూటిగా ఒక ప్రశ్న వేశారు, మీరు డిస్ట్రిక్ట్ కాంప్లెక్స్లోకి వెళ్ళండి, జ్యుడిషియల్ కాంప్లెక్స్లు అంటే ప్రతి జిల్లాలో కాంప్లెక్స్లకు వెళ్తే అక్కడ మహిళలు వెళ్ళడానికి కావాల్సినటువంటి ముఖ్యంగా టాయిలెట్ రూమ్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ ఎక్కడ క్లియర్గా ఉండవు. మీకు ఇన్ని సంవత్సరాల నుంచి మీకు పట్టనటువంటి మీ డిపార్ట్మెంట్కి ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఇతను లెటర్ రాశారో సందీప్ ఘోష్ గారు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లో ఇమ్మీడియట్గా మీరు వెళ్ళి ఆ వర్క్ని ఎట్లా టేకప్ చేశారని హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు సూటిగా మమతా బెనర్జీ గవర్నమెంట్కి పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్కి కూడా సూటిగా ప్రశ్న వేయడం ఒక ఇంత ఆశ్చర్యాన్ని కూడా గురి చేసింది నాగరాజ్ గారు. అంతే కదా సార్, మరి ఎలా చేశారు, సడన్గా ఎందుకు చేశారు అనేటువంటి ఆలోచనలు ఎవరికైనా రేకెత్తిస్తాయి. అలాంటిది హైకోర్టు క్వశ్చన్ చేయడంలో తప్పే ఉంది. ఎగ్జాక్ట్లీ. సో సందీప్ ఘోష్ ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా కొన్ని లక్షల మంది మెడికోస్, హెల్త్ వర్కర్స్ వీళ్ళందరికీ ఒక మిలీనియం క్వశ్చన్, వాళ్ళ మెదడును తొలిచిస్తున్న ప్రశ్న. ఎందుకంటే సంఘటనలో జరిగింది యాక్చువల్గా ఒక సామూహిక హత్యాచారం జరిగిందా లేకపోతే రేప్ అండ్ మర్డర్ జరిగింది, ఈ విషయం మీద కొన్ని లక్షలాది మంది వెస్ట్ బెంగాల్ రోడ్ల మీద రాత్రి పగలు లేకుండా డే అండ్ నైట్ అక్కడ వాళ్ళు సామూహికంగా నిరసన, అతి శాంతియుతంగా నిరసన చేస్తుంటే దానికి సంబంధించి సందీప్ ఘోష్ మీద ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా కేవలం ఇంట్రాగేషన్ తోటే తాత్సారం చేస్తున్నారు తప్ప ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని ఇప్పటికి కూడా క్వశ్చన్స్ వస్తుంది. ఇప్పటికీ దాని హైకోర్టు సమాధానం చెప్పట్లేదు. సో ఈరోజు సుప్రీంకోర్టు ఇమీడియట్గా తన యొక్క ఈరోజు ట్రయల్స్కి, ఈరోజు సుప్రీంకోర్టు ట్రయల్ సంబంధించి తన డేట్ని పోస్ట్ పోన్ చేసింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడు డేట్ ఇస్తారు? బట్ ఆ రోజు డేట్ ఇచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు ముందున్న ఏకైక ప్రశ్న ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు. ప్రతి ఒక్కరికి వస్తున్న ప్రశ్న. సామాన్యంగా మన వీధిలోనో మన వాడలోనో లేకపోతే ఎక్కడైనా చిన్న గలాట అయితే ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి ఒక చిన్న చీటింగ్ కేసుని పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుంటారు. కానీ అటువంటిది ఇక్కడ ఎందుకు జరగట్లేదు అంటే మమతా బెనర్జీ గవర్నమెంట్ ఈవెన్ దో సిబిఐని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అని వేళ్ల మెదలను తొలిచేస్తున్న ప్రశ్న ఇది. ఉండగా నాగరాజ్ గారు, దీనికి సంబంధించి ఈరోజు అప్డేట్స్లో భాగంగా మరొక కీలకమైన ఘట్టం నమోదు చేసుకుంది. అదేమిటంటే బాధితురాలు తరపునటువంటి పేరెంట్స్, నిరసనకారులు వెస్ట్ బెంగాల్లో శ్యామ్ బజార్ నుంచి, ముఖ్యంగా శ్యామ్ బజార్ అయితేనేమి లాల్ బజార్, ఈ ప్రాంతాల్లో కొన్ని వందల వేల మంది అక్కడ నిరసనకారులు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే, ముఖ్యంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందర అంటే సిపి ఆఫీస్ ముందర వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళకి సంఘీభావంగా విక్టిమ్ యొక్క పేరెంట్స్ ఆ ప్రాంతానికి వెళ్ళి వీరి కూడా నిరసనలు తెలపడం జరిగింది. అయితే ఇక్కడ విక్టిమ్ యొక్క పేరెంట్స్ మాట్లాడుతున్నట్టుగా ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో విక్టిమ్ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాట్లాడుతూ ఏ రోజైతే ఆగస్టు 10వ తారీఖు నాడు, ఆగస్టు 9వ తారీఖు నాడు ఏదైతే ఈ సంఘటన జరిగిందో, మా అమ్మాయిని పోస్ట్ మార్టం చేసిన తర్వాత క్రిమేషన్కి పంపించారు. మమ్మల్ని బిఫోర్ హాస్పిటల్ వెళ్ళేటప్పుడే 3 గంటల పాటు మమ్మల్ని అక్కడ వెయిట్ చేయించారు. మా అమ్మాయి యొక్క డెడ్ బాడీ కూడా మమ్మల్ని చూపించలేదు. డెడ్ బాడీ చూసిన తర్వాత మాకు అనుమానం జరిగింది. దాని తర్వాత మేము పోస్ట్ మార్టం రిఫర్ చేసాం. పోస్ట్ మార్టంలో చాలా అనుమానాలు ఉన్నట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆమె యొక్క దేహం పైన 24 చోట్ల గాయాలు ఉన్నట్టుగా, టోటల్గా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో టోటల్గా క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. అయితే ఈ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత క్రిమేషన్కి ఫార్వర్డ్ చేశారు. క్రిమేషన్కి ఫార్వర్డ్ చేసే టైంలో మధ్యలో వెస్ట్ బెంగాల్ నార్త్ డీసీపీ వాళ్ళ దగ్గరకు వచ్చి మాకు కొంత మనీ ఇవ్వ చూపాడని, ముఖ్యంగా ఈ కేసుని అప్పటికి ఇంకా హైకోర్టుకి వెళ్ళలేదు నాగరాజ్ గారు. ఆగస్టు 9వ తారీఖు జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ కేసుని ఇక్కడే క్లోజ్ చేసేసేయండి, మీరు దీని విషయాన్ని పెద్దగా చేయొద్దు అని మాకు కొంత అమౌంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు నార్త్ డీసీపీ కలకటా అని చెప్పడం జరిగింది. ఆ వీడియోలో ఒక వైరల్ అవుతుంది దీనికి సంబంధించి. అయితే మేము ఆ అమౌంట్ని తీసుకోలేదు, మా అమ్మాయినే మాకు చూపించకుండా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారు, అసలు మీ మనీ అవసరం లేదని చెప్పి రిజెక్ట్ చేశామని చెప్పి దీని మీద హైకోర్టు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలని చెప్పి ముఖ్యంగా నిరసనకారులు ఈ యొక్క వీడియోను వైరల్ చేయడం కూడా జరిగింది. అంటే మమతా బెనర్జీ గవర్నమెంట్ ఏదైతే ఉన్నారో రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడెక్కడైతే ఇట్లాంటి సంఘటన జరుగుతుంటాయో బాధితుల తరపు కుటుంబీకులకు కానీ బాధిత తరపున బంధువులకు కానీ ఎంతో కొంత అమౌంట్ మొత్తాన్ని చూపించి వాళ్ళ నోళ్ళను అక్కడే నొక్కే ప్రయత్నం చేశారు. ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరిగాయని, అలాంటి
సంఘటన ఇక్కడ కూడా రిపీట్ చేద్దామని వీళ్ళు ప్రయత్నం చేశారని చెప్తూ నిరసనకారులు దీన్ని మరొక కంప్లీట్గా హైజాక్ చేస్తూ చాలా గట్టిగా నిరసనలు తెలపడం జరిగింది. కాంపెన్సేషన్ ఇస్తానని కూడా చెప్పారండి ఆవిడ. కాంపెన్సేషన్ అయితే ఇక్కడ దీనికి సంబంధించి కాంపెన్సేషన్ ఇస్తానని చెప్పేసి ఇచ్చేశారు. న్యాయం చేయటం పక్కన పెట్టేసేయండి, కాంపెన్సేషన్ అంటే రేటు కడుతున్నారు అక్కడ. అవునండి, జరిగిన సంఘటనకి అంటే వీళ్ళు యాక్చువల్గా ఏమనుకున్నారంటే మమతా బెనర్జీ గవర్నమెంట్ వాళ్ళు ఇది స్టేట్ పోలీస్ యొక్క ఆధీనంలోనే ఉంటుంది, ఇది సిబిఐ ఇంటరాగేషన్లోకి వెళ్ళదు అని వీళ్ళ ఆటలు సాగుతాయని చెప్పి అనుకున్నారు యాక్చువల్గా ఈ సంఘటనలు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇదే జరిగింది, హత్య సంఘటన జరిగింది, రేప్ అండ్ మర్డర్ అయింది, లోకల్ పోలీసులు లేరు, 12 గంటల్లోగా నిందితుడిని మేము అరెస్ట్ చేశాము. సో ఇట్స్ మై అచీవ్మెంట్. సో ఇమీడియట్గా మేము దీన్ని టేకప్ చేసి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి హైకోర్టు త్రూగా ఏదో చేద్దాం అనుకున్నారు, సాక్ష్యాధారాలను రూపుమాపేద్దాం అనుకున్నారు, హడావుడు చేశారు. అందులో భాగంగానే ఈ బాధిత కుటుంబీకురాల యొక్క పేరెంట్స్కి కొంత అమౌంట్ని ఇవ్వజూపి ఈ కేసును అక్కడ క్లోజ్ చేద్దామనే ఉద్దేశంతో చేద్దామనే ఒక ప్రయత్నాలు గవర్నమెంట్లో కనిపించాయి. కానీ అన్ఫార్చునేట్ ఏం జరిగింది, ఈ కేసు హైకోర్టుకి అప్పీల్ వెళ్ళడంతో హైకోర్టు ఇమీడియట్గా సిబిఐకి రిఫర్ చేయడంతో ఇది ఇష్యూ చాలా పెద్దగా ఇమీడియట్గా మళ్ళీ సుప్రీంకోర్టు సుమేటుగా తీసుకొని దీన్ని దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఈ కేసు కేవలం ఆర్జికర్ హాస్పిటల్లో ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఇది కేవలం అక్కడికి మాత్రమే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి ఎక్కడెక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్ ఉన్నారో ప్రతి ఒక్కరూ చర్చించుకొని నిందితుడి తరపున శిక్ష పడాలని, అదేవిధంగా బాధితురాలకి న్యాయం జరగాలని ముక్త కంఠంతో ప్రతి చోట ప్రతి గంట ఎలుగెత్తి చాటుతున్నారు నాగరాజు గారు. సో దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇట్లాంటి సంఘటనలు జరిగేటప్పుడు బాధిత కుటుంబీకులకు సంబంధించి కుటుంబీకుల యొక్క బంధువులకు కానీ కుటుంబీకులకు సంబంధించి మేము కొంత అమౌంట్ ఇవ్వడం అంది అది మేమే చేయట్లేదు, ప్రతి రాష్ట్రంలో చేస్తారు, ఇది ఒక ఆనవాయితీ కార్యక్రమం అంతే తప్పించి ఇక్కడ మేము కరప్ట్ చేయలేదు, మేము బ్రైబ్ చేయట్లేదు, మేము కాంపెన్సేషన్గా కూడా కట్టే ప్రసక్తి లేదు, కానీ ఇది చోట్ల ఒక ఆనవాయితీగా జరుగుతుంటుంది, ఇది మేము అమౌంట్ ఇస్తాము అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది రేపు హైకోర్టులో దీనికి సంబంధించి కూడా ఎవరైతే బంధువులు ఈరోజు దాన్ని హైకోర్టుకు పంపించారో హైకోర్టు రేపు ఇంటరాగేషన్లో సిబిఐ చేసే ఇంటరాగేషన్లో బహుశా బయటకు పడే అవకాశం ఉంది. నాగరాజు గారు, నిరసనకారులు కేవలం మమతా బెనర్జీని రిజైన్ చేయమండమే కాకుండా ఆ రాష్ట్ర కమిషనర్ ఆఫ్ పోలీసుని కూడా రిజైన్ చేయమని చెప్పి గడచిన 72 గంటలుగా అక్కడ ముక్త కంఠంతో చేస్తున్న సందర్భంలో ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు అభినందన్ చక్రవర్తి కూడా అతను ఒక లెటర్ రాశారు ద్రౌపది ముర్ము గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. ఇతనికి ఆల్రెడీ ఇంతకుముందు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. సో ఒక రాష్ట్రానికి సిపిగా ఉంటూ ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో సాక్ష్యాధారాలను రూపుమాపడం కోసం చెప్పి గుంపు దాడి జరిగింది. 14వ తారీఖు ఉదయం కూడా జరిగింది ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో. ఇతని హయాంలో సాక్ష్యాధారాలను రూపుమాపే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఇతనికి ఏదైతే రాష్ట్రపతి అవార్డు ఇచ్చారో ఈ అవార్డుని వెనక్కి తీసుకోమని చెప్పి ద్రౌపది ముర్ముకి ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడిగా రాసిన లెటర్ కూడా ఉంది. అది కూడా మనం దీంతో పాటు రిలీజ్ చేద్దాం నాగరాజు గారు. షూర్ సార్. ఇవన్నీ ఒక పక్క జరుగుతుండగా వెస్ట్ బెంగాల్లో సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫినాన్షియల్ కరప్షన్స్ మీద ఏదైతే అలిగేషన్స్ మీద ఇతను ఎఫ్ఐఆర్ చేశారో దీనికి సంబంధించి సిబిఐ వాళ్ళు ఆర్జికర్ మెడికల్ కాలేజీలోకి ఈరోజు టోటల్గా ఒక 3 గంటల పాటు వెళ్ళారు. అక్కడ మానస బందోపాధ్యాయ ప్రెసిడెంట్ ప్రిన్సిపల్గా ఉన్నారు. అతని ఆధ్వర్యంలో టోటల్గా దీనికి సంబంధించి అంటే ఈయన పనిచేసినటువంటి సెప్టెంబర్ 2021 నుంచి ఆయన పీరియడ్ ఏదైతే ఉందో టోటల్ పీరియడ్లో ఈయన చేసినటువంటి ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఎవరెవరికైతే టెండర్స్ ఇచ్చాడు, ఎవరెవరైనా లాలుచి పడ్డాడు, ఈ టోటల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ అంతా కూడా ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని కూడా సిబిఐ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రిపోర్ట్స్ అన్ని కలెక్ట్ చేసి సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకు ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. అది తొందరగా రావాలని కోరుకుందాం నాగరాజు గారు. డెఫినెట్గా అండి. వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. ఇవాళ మీరు చెప్పినటువంటి వాటిల్లో చాలా కీలక అంశాలు బయటపడ్డాయని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే ముందు నుంచి స్టేట్ గవర్నమెంట్ చాలా ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం కూడా లేదు. ఎందుకు అనంటే ఆవిడే ముందు నుంచి కాంపన్సేషన్ లాగా ఇస్తాను అని చెప్పేసి ఆ కుటుంబానికి అని చెప్పేసి అంటున్నారు. దాని తర్వాత ఇది ఒక ఆనవాయితీ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే కథనాలు రకరకాలుగా విస్తృతంగా ప్రచారంలోకి ఉన్నాయి. అయితే ఏ రకంగా చూసుకున్నా కూడా సుప్రీంకోర్టు ఎప్పుడైతే సందీప్ ఘోష్ విషయంలో రిజెక్ట్ చేసిందో, అంటే ఈయన ఏ ప్లీ అయితే ఇవ్వటం జరిగిందో దాన్ని రిజెక్ట్ చేసింది కదా. సో అక్కడే తెలుస్తోంది అంటే స్టేట్ గవర్నమెంట్లో కొన్ని అవకతవకలు కూడా డెఫినెట్గా జరుగుతున్నాయి అనేటువంటి దానికి. సో మమతా బెనర్జీ పాయింట్లో నుంచి చూసినప్పుడు మాత్రం ఎంత కాదనుకున్నా అష్టదిగ్బంధం నుంచి జరుగుతోంది, నో డౌట్. దీనికి సంబంధించినటువంటి వాటిల్లో సో సుప్రీంకోర్టు నుంచి అయితే తగిన న్యాయం అయితే డెఫినెట్గా జరుగుతుంది. దీనికి సంబంధించి ఆమె యొక్క ఫొటోసు, ఆమెకు సంబంధించిన కొన్ని వీడియోసు సోషల్ మీడియాలో కంప్లీట్గా వైరల్ అవుతున్నాయి. కొన్ని పోర్న్ వెబ్సైట్స్ వాళ్ళు
ఎస్పెషల్లీ ఎంత అనైతికం చూడండి, ఆ సంఘటన సంబంధించి కొన్ని వీడియోస్ ఏతో కొన్ని పిక్చర్స్ చేసి దాన్ని పూర్ణ వీడియోస్లో వైరల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు డైరెక్ట్గా హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇట్లాంటి సోషల్ మీడియాలో వాళ్ళ దగ్గరకు వచ్చే ఈ విషయాలన్నీ కూడా ఇమీడియట్గా హైకోర్టు రెస్పాండ్ అయ్యి సోషల్ మీడియాలో ఏవైతే విక్టిమ్ సంబంధించిన ఫొటోస్ కానీ విక్టిమ్ సంబంధించినటువంటి వాళ్ళ డీటెయిల్స్ కూడా బయటికి వెళ్తున్నాయి. అంతేకాకుండా అనైతికంగా జరుగుతున్న విషయాల మీద సిబిఐకి డైరెక్ట్గా గైడ్లైన్స్ ఇచ్చింది. కమింగ్ సెప్టెంబర్ 18th దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విక్టిమ్ మీద ఎటువంటి అయితే దాడి జరుగుతుందో, అంటే యాంటీ విక్టిమ్ మీద అని ఫొటోస్ మీద ఎవరైతే చేస్తున్నారో దీనికి సంబంధించి ఒక క్లియర్ రిపోర్ట్ తయారు చేసి సెప్టెంబర్ 18th సబ్మిట్ చేయమని చెప్పి హైకోర్టు సిబిఐ కోర్టుకి ఆదేశించడం కూడా జరిగింది. ఎస్. అయితే ఒక విధంగా హైకోర్టు ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు కూడా ఒక్కటి మాత్రం సూటిగా చెప్తామండి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకున్నంత వరకే ఏ ప్రభుత్వం నిలబడుతుంది. అది పార్టీలకు అతీతంగా చెప్తున్నాడు. మార్క్సిస్ట్ పార్టీయా, టీఎంసీ పార్టీయా, కాంగ్రెస్, బీజేపీ పార్టీల పక్కన పెట్టండి. బట్ వాస్తవ పరిస్థితులు ప్రజలకు వాస్తవాలు తెలుసు. వాస్తవాలకు ప్రతిబింబిస్తున్నట్టుగా ప్రభుత్వాలు పనిచేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నాగరాజు గారు, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.